ఆ గద చూడండి ఎంత బాగుందో, ఆ గోల్డ్ షైనింగ్ కూడా చాలా బాగుంది. కింద ముక్షుని చూసారా ఎలా ఉన్నారో, చాలా అందంగా ఉన్నారు చూడండి. ఇక్కడ చూసినట్టయితే కింద చాలా చిన్న గణేష్ కూడా పెట్టారనమాట పూజలు అవన్నీ చేయడానికి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే లడ్డు వేలం పాట వేయరు అనమాట. ఇక్కడ మన పేరు మీద టోకెన్స్ ఇస్తారనమాట. ఆ టోకెన్ లాస్ట్ రోజు తీస్తారనమాట, ఒక బాబుతో తీపిస్తారనమాట. ఒకవేళ ఆ టోకెన్ లో మన పేరు వస్తే మనం 8 kg లడ్డు గెలుచుకోవచ్చు అనమాట. ఒకవేళ గెలుచుకోకపోతే 51 రూపీస్ దేవుడికి చందా ఇచ్చినట్టు అన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వినాయకుడిని ఎక్కడికి తీసుకెళ్లారనమాట నిమజ్జనం చేసేటప్పుడు. ఇక్కడే నిమజ్జనం చేస్తారనమాట. మన పై వాటర్ ట్యాంక్స్ తీసుకొచ్చి మన వాటర్ స్ప్రే చేస్తూ నిమజ్జనం పూర్తి చేస్తారనమాట. అది కరగడానికి దగ్గర ఒక 5 hours 6 hours పడుతుంది అనమాట. మన 11th రోజు తీయడం జరుగుతుంది అనమాట నిమజ్జనం వీళ్ళది. 63 feet ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనమాట. 63 feet మట్టి గణేష్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఒక ఫీట్ పెంచుకుంటూ పోతారనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ లో 69 feet పెట్టారనమాట. అది తీయడానికి కానీ ఇంకా నిమజ్జనం చేసే టైంలో కూడా చాలా క్రౌడ్, ఇంకా అంతా చాలా డిస్టర్బెన్స్ అవన్నీ ఉంటుంది అనమాట. అంటే మన నెక్లెస్ రోడ్ కి తీసుకెళ్ళడానికి, నిమజ్జనం చేయడానికి చాలా పెద్ద ట్రాఫిక్ అదంతా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడే నిమజ్జనం చేస్తారనమాట. ఇక్కడనే తయారు చేసి ఇక్కడనే నిమజ్జనం చేస్తారట. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేస్తారనమాట. ఈ ఇయర్ కూడా ఇక్కడనే నిమజ్జనం చేయబోతున్నారు.